Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. చాలని ప్రార్థన. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నా. ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నేను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉండగా ప్రభువా, అయ్యా మీరే ఆ గ్రంథమును నాయన మాకు తెలియజెప్పమని అడుగుచున్నాము. ఎందుకంటే ఆ గ్రంథంలో ఉన్న విషయాలు ప్రభువా గూఢమైన సంగతులు ప్రభువా. అవి 7 ముద్రలతో ముద్రించబడిన గ్రంథము ప్రభువా. అయ్యా నిజముగా నాయన ఆ యొక్క ప్రభు దూత ఏ విధముగా మా కాల ప్రవక్తకి ఆ గ్రంథంలో ఉన్న విషయాలు బయలుపరిచాడో, ప్రత్యక్షపరిచాడో, అదే ప్రభు దూత మాకు కూడా ప్రత్యక్షపరచునుగాక. మాకు ఆ గ్రహింప శక్తిని ఇచ్చునుగాక. అయ్యా గ్రహింప శక్తి లేకపోతే ప్రభువా ఆ సంగతులు ఎవ్వరూ చూడలేరు ప్రభువా. అవి లోకానికి మరుగు చేయబడిన సంగతులు. లోకము ఎప్పుడు కూడా ఆ సంగతులు ఎరగలేదు ప్రభువా. అయ్యా నాయన ఆ సంగతులు గ్రహించటానికి ప్రభువా, అయ్యా ఈ చివరి కాలంలో నీ వధువును నువ్వు బయటికి పిలిచిన దేవుడవు. ప్రత్యక్షపరుచుకొని నాయన నీవే నీ వధువు ఎదుట బయలుపరుచుకొని ప్రభువా ఆ సంగతులను గూర్చిన మర్మములు విప్పుతున్న దేవుడవై ఉన్నావు. నీ కృప తోడుగా ఉంచింది ప్రభువా. అయ్యా ఈ వధువు నీ కృప చేత రక్షించబడతా ఉన్నది. నీ కృప చేత పిలువబడినదయ్యా. నీ కృప చేతనే ఎన్నుకోబడినదయ్యా. నీ కృప చేతనే ఏర్పరచబడినదయ్యా. అందుకే ఏర్పరచబడిన అమ్మగారికి అని రాస్తున్నావు ప్రభువా. ఓ నాయన నీ వధువు ఇప్పుడు కాదు గాని నాయన జగత్తుకు పునాది వేయబడక ముందే క్రీస్తులో ప్రేమ చేత నువ్వు ఏర్పాటు చేసుకున్న దేవుడవు ప్రభువా. ఈమెను ఆ రోజే నువ్వు ఎరిగిన దేవుడవు ప్రభువా. అయ్యా ఈ సంగతులు నాయన లోకము యొక్క ముగింపులో నాయన యుగ సమాప్తిలో ప్రభువా, కాలము యొక్క ముగింపులో ప్రభువా ఈ సంగతులు నీ వధువుకు బయలుపరుస్తున్న దేవుడవో ప్రభువా. నాయన
ఆదాముకు ఆ గ్రంథాన్ని ఇచ్చావు ప్రభువా. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో నాయన, ఆ గ్రంథం అసలు యజమానుడి దగ్గరికి వెళ్ళి ఉన్నది ప్రభువా, క్రీస్తు యొద్దకు వెళ్ళి ఉన్నది ప్రభువా. తిరిగి ఆ గ్రంథము ఎప్పుడు దిగొచ్చినదంటే, ఓ ప్రభువా, మా కాలంలో దిగొచ్చి ఉన్నది ప్రభువా. ఈ 6000 సంవత్సరాల వ్యవధిలో ఆ గ్రంథం రాలేదు కానీ ప్రభువా, అది మర్మముగా ముద్రించబడిన గ్రంథం అయ్యున్నది ప్రభువా. 7 ముద్రలతో ముద్ర వేయబడిన గ్రంథం అయ్యున్నది ప్రభువా. ఆ 7 ముద్రలను విప్పి ప్రభువా, బలిష్ఠుడైన దూతగా ప్రభువా, ఈ కాలంలో ప్రత్యక్షమైన దేవుడవు ప్రభువా. అయ్యా, మా కాలంలో వచ్చిన దేవుడవు ప్రభువా. నీ కృప మాకు తోడుగా ఉంచండి నాయన. ఆ సంగతులు గ్రహించే కృప అయ్యా, అది మా యొక్క నాయన అయ్యా మంచి క్రియలను బట్టి కాదయ్యా, కేవలం నీ కృపను బట్టి, నీ దయను బట్టి ఆ సంగతులు గ్రహింపు ఇస్తున్న దేవుడవు ప్రభువా. అయ్యా, నీ కృపకు ఈ వధువు పాత్రురాలుగా ఎంచిన దేవుడవు అయ్యా. నిశ్చయముగా నాయన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని నీ స్వాధీనం అందించుకోండి. ఈ లోతైన సంగతులు గ్రహించే ప్రత్యక్షతనివ్వండి. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి. మీరే నాయన ఆత్మీయ వాతావరణం ఇక్కడ కలగజేయండి. ఏక మనసు ఏక ఆత్మ దయచేయండి. సర్వోన్నతుని యొక్క శక్తి ఇక్కడ రిలీజ్ అవును గాక ప్రభువా, ఇక్కడ ప్రత్యక్ష పరచబడును గాక ప్రభువా. నీ కృప దయచేయమని, నీ ఆత్మతో నీ ప్రియబిడ్డలని ముద్రించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది ఈ సమయంలో సంతోషంగా ఉన్నారు? ప్రజల చాలా ప్రాముఖ్యమైన ఒక అంశమును ఇప్పుడు మనం తాకబోతున్నాం. సామాన్యమైన అంశం కాదు ఇది. ఇది చాలా మంది చదువుతారు కానీ ఈ లేఖనాన్ని గ్రహించలేరు. ఈ గ్రంథాన్ని చదువుకున్న వాడికి గ్రంథాన్ని అప్పచెప్పారు. అతడు చదవగలిగాడు, కానీ దానిలో ఉన్న సంగతులు గ్రహించలేడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యమును అందరూ కూడా చదవగలుగుతున్నారు, కానీ ఆ పరిశుద్ధాత్మ ఆ వ్యక్తికి ఆ రెవల్యూషన్ గనక, ఆ ప్రత్యక్షత గనక ఇవ్వకపోతే దానిలో ఉన్న సంగతులు చూడలేరు. ప్రజల సరే, చాలా జాగ్రత్తగా గమనించండి. 181వ పేరా వైపుకు మనం తిరగబోచున్నాము. మరి 181వ పేరాలో మరి ఇక్కడ యేసుక్రీస్తు ఇక్కడ ఈ యొక్క 24వ అధ్యాయం మత్తయి సువార్తలో ముద్రలిప్పిన అధ్యాయం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ముద్రలిప్పబడ్డాయి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో 6 ముద్రలు, అదే విధముగా 8వ అధ్యాయంలో 7వ ముద్ర విప్పబడి ఉన్నది. అదే నీకు ఇక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయం దగ్గరికి తిరిగినట్టయితే యేసుక్రీస్తు మొదటి రాకడలో ఉన్నప్పుడే ముద్రలు విప్పాడు. అది 24వ అధ్యాయము ముద్రలిప్పిన అధ్యాయం. మీరు చూడండి, ఇందాక 7 ముద్రలు సిస్టర్ గారు పాట పాడారు విప్పబడిన దాని గురించి, అవునా? దాంట్లో మీరు చూసినట్లయితే బలిపీఠం క్రింద ఉన్న ఆత్మలు 5వ ముద్ర. 5వ ముద్ర బలిపీఠం కింద ఉన్న ఆత్మల్లో జీవి గాని గుర్రము గాని ఏం లేవు. ఎందుకు? 4వ ముద్రలోనే మెత్తబడుతుంది. మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే
ఆ బలిపీఠము క్రింద ఉన్న ఆత్మలు ఎవరై ఉన్నారని ప్రవక్త చెప్పాడో చెప్పండి. అన్ని జనులు కాదు, వారు యూదులు. ఆ యూదులు ఎవరై ఉన్నారంటే మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధములో చంపబడిన వారు అని ప్రవక్త స్పష్టంగా చెప్పాడు. అది ఫుల్ఫిల్డ్ అయిందా? నెరవేర్పు జరిగినదా? వాళ్ళు బలిపీఠం కిందకి వెళ్ళారు. దేవుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి మొర పెడుతున్నారు. అప్పుడు దేవుడు తిరిగి వాళ్ళతో ఏమని సమాధానం ఇస్తున్నాడంటే, మీరు చూడండి అక్కడ ఏమని జవాబిస్తున్నాడో. వాళ్ళు మొర పెడుతున్నారు, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని. వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతిదండన అడుగుతున్నారు. హల్లెలూయా. అయితే ఈ ప్రతిదండన అడిగినప్పుడు ఈ భూమి మీద ఉందా లేదా? అది నా ప్రశ్న. వాళ్ళు అడుగుతున్నప్పుడు భూమి మీద ఉందా లేదా? ప్రతిదండన అడుగుతున్నారు వాళ్ళు. హల్లెలూయా. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని వాళ్ళు బిగ్గరగా కేకపెడుతున్నారు. అప్పుడు దేవుడు ఏమన్నాడో చూడండి. వాళ్ళకి తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయి. మరియు ఇక్కడ పట్టుకోండి, దేవుడు చెప్తున్నాడు, వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము. ఎందుకని కొంచెము కాలం అడుగుతున్నాడు? ఎవరున్నారు అక్కడ? ఇంకా చంపబడబోయే వాళ్ళంటే 7వ బోర కింద చంపబడబోయే 1,44,000 మంది ఉన్నారు. అంటే వధువు ఎత్తబడిన తర్వాత వాళ్ళు చంపబడతారు. అంటే వధువు ఎత్తబడిన తర్వాత వాళ్ళు చంపబడతారంటే ఇంకా కొంత సమయము ఆగమంటున్నాడు అక్కడ. అంటే భూమి మీద ఎవరున్నారు? ఇంకా వధువు ఉన్నదని క్లియర్ గా చెప్పబడుతుంది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధము జరిగినప్పుడు యూదులు చంపబడినప్పుడు వధువు భూమి మీద లేదా? లేదా? వెళ్ళిపోయిందా? ఇంకొకటి అడుగుతా, 5వ ముద్ర 6వ ముద్ర మధ్యలో వధువు లేదా? ఇది అందరికీ అర్థమయ్యే రెవల్యూషన్ కాదు, అందరికీ గ్రహింపయ్యే ప్రత్యక్షతలు కూడా కావు. అక్కడ కూడా వధువు ఉంది. 5-6 ముద్రల మధ్యలో కూడా వధువు ఉన్నది. సంగమా, జాగ్రత్తగా పట్టుకోవాలి ఈ విషయాలు. 4వ ముద్ర వెళ్ళిపోయిన తర్వాత 5వ ముద్ర ప్రారంభమవుతుంది అనుకోవాకండి, భ్రమలో ఉండద్దు. ఇప్పుడు ఆల్ రైట్ 7 ముద్రలు అన్నీ జరుగుతున్నాయి. 1వ ముద్ర, 2వ ముద్ర, 3వ ముద్ర, 4వ ముద్ర, 5వ ముద్ర, 6వ ముద్ర, 7వ ముద్ర కూడా. నేను మిమ్మల్ని అడుగుతా, 5, 6, 4 ముద్రల వరకు ముందు కదా. 7వ ముద్ర ప్రభు యొక్క రాకడ 1963లో జరిగింది. ప్రభు వచ్చి ఉన్నాడు. ఇప్పుడు 7వ ముద్ర కూడా జరుగుతా ఉన్నది. 5వ ముద్ర 6వ ముద్ర ఇప్పుడు జరుగుతుందా పాస్టర్ గారు అంటే, 5వ ముద్ర ఏంటో చెప్పండి. 5వ ముద్ర ఏంటి? చంపబడిన యూదులు. మరి చంపబడిన యూదులు ఎక్కడికి వెళ్ళారు? బలిపీఠం కిందకి వెళ్ళారు. మరి నీ కాలంలో జరగలేదా అది? 5వ ముద్ర జరగలేదు పాస్టర్ గారు అని ఎవరన్నా చెప్పగలుగుతారా? మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో చంపబడిన యూదులు లేరా? వారు బలిపీఠం కిందకి వెళ్ళలేదా? 6వ ముద్ర చెప్పండి. 6వ ముద్ర ఏంటి? తీర్పుల ముద్ర అయి ఉన్నది. సూర్యచంద్ర నక్షత్రాల్లో మార్పులై ఉన్నది. 6వ ముద్రలోనే ఆ 7 బూరలు ఊదబడ్డాయని ప్రవక్త చెప్పి ఉన్నాడు. అంటే 6 బూరలు ఫుల్ఫిల్డ్ అవ్వలేదా? అంటే 6వ ముద్ర జరగడం లేదా?
ఇంకొక రకంగా నువ్వు చూడాలంటే ఆ యొక్క 4వ అధ్యాయంలో వధువు ఎత్తబడిన తర్వాత 6వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు అంతా యూదులకు జరిగే సంభాషణే. మరి మధ్యలో మనం ఎందుకున్నాం? ప్రకటన 10 మనకని ఎందుకు అనుకుంటున్నాం? యూదులకు కదా జరిగే విషయాలు అవన్నీ. మధ్యలో విషయాలు ఎందుకని మనకు పోల్చి చూపిస్తున్నాం? ఇది రెవల్యూషన్, ఇది ప్రత్యక్షత ద్వారా గ్రహించే గ్రంథం. ఇది అందరికీ ఒకటి తర్వాత ఇంకొకటి జరిగిద్దిలే అనుకునేది కాదు. ప్రజల ఒక దానిలో నుంచి ఇంకొకటి ఓవర్లాప్ అయి ఉన్నది. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ సంగతులు చాలా జాగ్రత్తగా గ్రహించండి. చాలా ఆ వాక్య రెవల్యూషన్తో మీరు అర్థం చేసుకుంటే ఆత్మీయంగా కట్టబడతారు మీ ఆత్మ సంబంధమైన జీవితం. ప్రజల ఇక్కడ మీరు చూచినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనే ముద్రలిప్పాడు యేసుక్రీస్తు. నీకు 6వ అధ్యాయం దగ్గరికి వెళ్తే 5వ ముద్ర 6వ ముద్ర మధ్యలో గ్యాప్ అసలు కనపడదు. 5వ ముద్ర తర్వాత ఎమ్మటి 6వ ముద్ర ఉంది అక్కడ. మీరు కావాలంటే ప్రకటన గ్రంథం చూడండి. 6వ అధ్యాయంలో 5వ ముద్ర ఎన్నో వచనంలో 9వ వచనం నుండి 11వ వచనం దాకా 5వ ముద్ర. ఎమ్మటి ఆ 12వ వచనం 6వ ముద్ర స్టార్ట్ అవుతుంది. మధ్యలో ఏ లేఖనాలు కూడా లేవు. 11వ వచనం తర్వాత 12వ వచనం ఎమ్మటే స్టార్ట్ అవుతుంది 6వ ముద్ర. కానీ యేసుక్రీస్తు మొదటి రాకడలో ముద్రలు ఇప్పినప్పుడు 5వ ముద్ర 9వ వచనం నుండి 13వ వచనం దాకా చెప్పాడు. అది 5వ ముద్ర అని చెప్పాడు. 6వ ముద్ర 28వ వచనము నుంచి 29వ వచనము నుండి ఆ యొక్క 31వ వచనం దాకుంది. అంటే నీకు ఈ మధ్యలో ఏం కనబడుతుంది? 14వ వచనము నుండి 28వ వచనం దాకా మధ్యలో ఖాళీ కనబడుతుంది. ఆ 5వ ముద్రకి 6వ ముద్రకి మధ్యలో కొన్ని లేఖనాలు రాయబడి ఉన్నాయి. అదే నువ్వు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం దగ్గరికి వెళ్ళు. అక్కడ ఉందా ఏమైనా లేఖనాలు మధ్యలో? గ్యాప్ ఏమైనా ఉందా? ప్రజల అదే మనము గ్రహించాల్సి ఉన్నది. యాక్చువల్గా 5వ ముద్ర బలిపీఠం కింద ఉన్న ఆత్మలు, వధువుకు సంబంధం లేదు ప్రజల. కానీ ప్రజల 6వ ముద్ర కూడా యూదులకు సంబంధించిందే, వధువుకు సంబంధం లేదు. కానీ 6వ ముద్రలో వాళ్ళకేమి జరుగుతున్నాయో, 6వ ముద్రలో 1,44,000 మందికి 7వ బోర కింద ఏం జరుగుతున్నాయో ముందుగానే 7వ సంఘకాలంలో ఉన్న వధువుకి ఆ విషయాలు జరుగుతున్నాయి. ప్రజల అందుకే దానియేలు గ్రంథము చాలా మంది గ్రహించలేకపోతున్నారు. దానియేలు 70 వారాలు అందరికి అర్థం కావటం లేదు. ముద్రల జోలికి వెళ్ళటం లేదు. దానియేలు గ్రంథం జోలికి వెళ్ళటం లేదు. ఎందుకు వెళ్ళటం లేదయ్యా అంటే ప్రవక్త ఏం చెప్తున్నాడయ్యా అంటే ఇది యూదులకని చెప్పేస్తాడు. మరి యూదులకని చెప్పినది మనకి ఎలాగ తీసుకొని వస్తున్నాడంటే మన గడియారం యూదులై ఉన్నారు, అన్యజనుల యొక్క గడియారం యూదులై ఉన్నారు. మీరు దానియేలు 70 వారాలు కనుక మీరు చూచినట్లయితే ఏం చెప్తున్నాడు? మనము సంఘకాలాల్లో ఎక్కడున్నామో మనల్ని మనం చూసుకోవాలి అంటున్నాడు. అది యూదులకు కదా, మనం ఎందుకు చూసుకోవాలి? అది రెవల్యూషన్. అక్కడ ప్రత్యక్షత పట్టుకోవాలి. ఇక్కడ మీరు చూడండి, మత్తయి సువార్త 24 తీశారా? మత్తయి సువార్త 24వ అధ్యాయం తీశారా? మొదటి నుండి కొన్ని వచనాలు చదవండి. చాలా అద్భుతమైన స్క్రిప్చర్. ఈరోజు యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడలు ఆయనకు ఏం చూపిస్తున్నారు? ఆలయాన్ని, దేవాలయాన్ని చూపిస్తున్నారు. మీరు చూడండి, మీరు చూచినట్టయితే పాత నిబంధనలో
మోషే ఆలయాన్ని కట్టాడు. ప్రజల తర్వాత సొలొమోను కట్టాడు. ఆ తర్వాత యేసే దేవుని ఆలయముగా ఉన్నాడు. అయితే సొలొమోను కట్టిన ఆలయాన్ని కూడా కూల్చేశారు. ప్రజల ఎవరు కూల్చారు? నెబుకద్నెజరు రాజు కూల్చేశాడు. ప్రజల తర్వాత మరల ఆలయాన్ని ఎజ్రా నెహెమ్యా టైంలో, జెరుబ్బాబెలు టైంలో తిరిగి మరల ఆలయం కట్టబడింది. దాన్ని యేసే ఆలయముగా వచ్చాడు. తర్వాత ఆలయముగా వచ్చిన ఆయన్ని కూడా ఏం చేశారు? రోమా ప్రభుత్వం కూల్చేసినది, చంపేశారు. తిరిగి మరలా ఆలయము 3వ దినాన తిరిగి లేచి ఉన్నది. తర్వాత ఆలయం ఎవరై ఉన్నారు? వధువు ఆలయమై ఉన్నది. మీరు చూడండి, అక్కడ కూడా జెరుబ్బాబెలు టైంలో కట్టబడిన ఆలయాన్ని కూడా తీతు చక్రవర్తి కూల్చేశాడు. భౌతిక సంబంధముగా వారికి ఏం జరుగుతుందో ఆత్మ సంబంధంగా మీరు పట్టుకుంటేనే అర్థమవుతుంది. ఈ రోజు దేవుడి ఆలయం ఎవరయ్యా అంటే వధువే దేవుడి ఆలయము. అయితే రోమా ప్రభుత్వం ఏం చేసింది? ఆ యొక్క పెంతుకొస్తు దినాన పరిశుద్ధాత్మ వారి మీదకి దిగొచ్చి ఉన్నది. అంటే 120 మంది మీద పరిశుద్ధాత్మ దిగొచ్చి ఉన్నది. వాళ్ళు ఎన్నిక చేసుకున్నాడు దేవుడు. వారు దేవుడి ఆలయమై ఉన్నారు. ఆ తర్వాత ఆ యొక్క సంఘము 53లో ప్రారంభమైనది. దానికి అపొస్తలుడైన పౌలు గారిని దేవుడు ఎన్నుకున్నాడు. ప్రజల సంఘమా, ఈ విషయాలు జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి. హల్లెలూయా. మీరు చూస్తే సిలువ వేసింది ఎప్పుడు? 30 క్రీస్తు శకం 30వ సంవత్సరంలో. 53లో సంఘం ఏమైనది? 53లో సంఘం ప్రారంభించబడినది. అంటే మధ్యలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? మధ్యలో సంవత్సరాలు లేవా? హల్లెలూయా. సిలువ వేశారు. యేసుక్రీస్తుని మొదటి రకంలో సిలువ వేయలేదా? మరి యేసుక్రీస్తుని సిలువ వేసిన కాడ నుంచి 30లో జరిగినది అది. హల్లెలూయా. అక్కడ నుండి దేవుడికి మహిమ కలుగునుగాక. అక్కడ నుండి 53కి రావటానికి ఎన్ని సంవత్సరాలు ఉంది? 23 సంవత్సరాలు. హల్లెలూయా. 3 సంవత్సరాలు మీరు చూస్తే పౌలు గారు అగ్ని స్తంభము దర్శించిన తర్వాత 3 సంవత్సరాల వరకు ఎవరిని కలవల. అరేబియాకి వెళ్ళిపోయాడు. లేఖనాలన్నీ ధ్యానం చేశాడు. పాత నిబంధనలను యెహోవాయే, కొత్త నిబంధనలో యేసుక్రీస్తుని రూఢిపరుచుకున్నాడు. ఆ అగ్ని స్తంభం దర్శనం కలిగిన తర్వాత అదే వ్యక్తిగత బయలుపాటు. ప్రతి వ్యక్తికి కూడా వ్యక్తిగత బయలుపాటు ఉండాలి. ప్రతి వ్యక్తికి దేవుడి యొక్క మృక దర్శనము, దేవుడు వ్యక్తిగతంగా ఆ వ్యక్తిని కలుసుకోవాలి. ఈ 120 మందిని ఎలా కలుసుకున్నాడో దేవుడు, యాకోబుని ఎబ్బేవ్రే దగ్గర ఎలా కలుసుకున్నాడో, దమస్కా మార్గాన సౌలుని ఎలా కలుసుకున్నాడో, మండుచున్న పొద దగ్గర మోషేని ఎలా కలుసుకున్నాడో, నిన్ను కూడా దేవుడు కలుసుకోవాలి. మన కాల ప్రవక్త గీల్స్వెల్ ఇండియా దగ్గర కలుసుకున్నాడు. ప్రభు దూత ప్రత్యక్షమయ్యాడు గొప్ప వెలుగుతో. హల్లెలూయా. నిజముగా ఆయన వధువు, ఆయన దర్శనము లేకుండా, ఆయన ప్రకాశము లేకుండా, ఆయనతో సంబంధం లేకుండా ఉండదు. కంపల్సరిగా వ్యక్తిగతముగా ఆయన భార్యతో సంబంధం ఉంది. ప్రజల్లా ఆయన భార్యతో ఆయనకి సంబంధం ఉన్నది. ఆయన ప్రత్యేకంగా కలుసుకుంటాడు. ఆయన భార్యను కలుసుకుంటాడు. వ్యక్తిగతంగా రెవల్యూషన్ దేవుడే ఇస్తున్నాడు. ప్రజల్లా చాలా మందికి ప్రత్యక్షతలు అర్థం కాక గందరగోళాల్లో ఉండిపోయారు. కొంతమంది రాకడ అయిపోయిందని, ఎత్తబాటు అయిపోయిందని, 1000 ఏళ్ల పాలనలో ఉన్నామని, కొనసాగింపులో ఉన్నామని రకరకాల బోధలు భూమి మీద వెల్లడైపోయినాయి. ఇంత గందరగోళం మధ్య, మత సంబంధమైన గందరగోళం మధ్య దేవుడు వ్యక్తిగతముగా ఆ వ్యక్తిని కలుసుకోవాలి.
అప్పుడే ఆ వ్యక్తి రూఢిగా నమ్ముతాడు. మీరు చూడండి, ప్రవక్త టైంలో ఎంత గందరగోళం ఉందో తెలుసా? ప్రవక్తకి ఆ దర్శనాలు వస్తున్నప్పుడు ఇది దయ్యం నుండి వచ్చాయి అని మత సంబంధమైన బోధకులు అనేకులు చెప్తారు. ప్రవక్తతో చెప్తారు వాళ్ళు. ఆయన నేర్చుకుంటున్న పాస్ గారి దగ్గరికి వెళ్తాడు. ఆయన పేరేంటది? రాయ్ డేవిస్ గారు. ఆ రాయ్ డేవిస్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కూడా చెప్తాడు, ఇవి నీకు వచ్చినవి దేవుడి నుండి వచ్చినవి కాదు, దయ్యం నుండి వచ్చినవి, వాటి మీద మనసు పెట్టవాక. ప్రవక్త నా దగ్గర నుండి ఆ యొక్క దర్శనాలు పోవాలి, దయ్యమా పో అంటా ఉంటాడు. నాకు ఆ దర్శనాలు వద్దంటా ఉంటాడు ప్రవక్త. దేవుడు ఇస్తా ఉన్నాడు. ఎందుకని? దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి పట్ల శ్రద్ధ వహిస్తాడు. ప్రవక్త పట్ల ఎలా శ్రద్ధ వహించాడో, ఎన్నిక కాబడిన ఆయన భార్య పట్ల కూడా అదే శ్రద్ధ వహిస్తాడు. ఈమె ఎల్లు అన్నా కానీ ఆయన వెళ్ళలేడు. ఈమె త్రోసేసిన ఆయన త్రొయ్యలేడు. ఎందుకో తెలుసా? ఈమె ఆయనలో భాగం. వధువు యేసులో భాగమై ఉన్నది. కాబట్టి ఆ భార్యకి లోకము నుండి వేరు చేస్తాడు, పాపము నుండి వేరు చేస్తాడు, లోక కార్యాలన్నిటి నుండి, డాన్సుల నుండి వేరు చేస్తాడు, సినిమాల నుండి వేరు చేస్తాడు, లోక సంబంధమైన అలంకరణల నుండి వేరు చేస్తాడు, నామకార్థపు భక్తి నుండి వేరు చేస్తాడు, వ్యక్తిగత రెవల్యూషన్ ఇస్తాడు. ప్రవక్తకి ఏ దేవుడైతే రెవల్యూషన్ ఇచ్చాడో, ఏ వ్యక్తి అయితే ప్రవక్తకి బయలుపాటు ఇచ్చాడో, అదే దేవుడు ఈ యొక్క వజ్రాల కాల సమయంలో కూడా వధువుకి ఇస్తాడు. వ్యక్తిగతముగా దేవుడు ఆ రెవల్యూషన్ ఇస్తాడు. అది నీవు చేసిన పుణ్యదానాల వల్ల కాదు, మంచి కార్యాల వల్ల కాదు. కృప, కేవలం కృప. అది ఆయన ఎన్నిక. మనం మంచి చేశామని ఇస్తున్నారు అనుకుంటున్నారేమో. నో, ఏ మంచి చేయాల. పుట్టటమే పాపంలో పుట్టినాళ్ళం. లోకంలో అనేక అబద్ధాలు, చెడు కార్యాల ద్వారా జీవిస్తున్నాళ్ళం. ఓ దేవుడికి మహిమ కలుగునుగాక. కానీ ఆయన కృపందు చూసావా? ఆయన ముందు ప్రణాళిక ఉన్నది చూసావా? ముందు జ్ఞానం ఉన్నది చూసావా? ఆ ముందు జ్ఞానంలో నిన్ను ఎరిగాడే, అది దైవ కృప. ఎరిగాడు కాబట్టే వాక్యం గురించిన రెవల్యూషన్ ఇస్తున్నాడు. అది అందరికి ఇవ్వడు. అది అందరికి ఇచ్చేది కూడా కాదు. చర్చి మొత్తంలో 100 మంది ఉండొచ్చు, కానీ వాళ్ళల్లో ఏ ఒక్కడికో ఇస్తాడు. ఒక్కరో ఇద్దరికో ఇవ్వబడుతుంది అంతే. ఆ రెవల్యూషన్ అలాంటిది. ఇది ఒక పరుగు పందెం. నేను ఆ బ్రైడ్లో ఉండాలి, నేను ఆ వధువులో ఉండాలి. అందరూ పార్కులాడతారు, కానీ అందరూ వధువు కాదు. పరిగెత్తిన వాళ్ళు అందరూ కప్పు కొడతారా అండి? పరిగెత్తిన వాళ్ళు అందరూ విన్ అవుతారా అండి? ప్రజల్లో 20 లక్షల మంది ఐగుప్తు దేశం నుండి బయటకు వస్తే వాగ్దాన దేశానికి వెళ్ళింది 2. 20 లక్షల మంది అగ్ని స్తంభాన్ని చూశారు. మోషే ప్రవక్త యొక్క నాయకత్వం కింద ఉన్నారు. అయినా కానీ వాళ్ళు జయించలేకపోయారు. అరణ్యంలో రాలిపోయారు. మనిషిలో చాలా బలహీనతలు ఉంటాయి. హల్లెలూయా. ఇది ఆ జన్యు యొక్క ఎన్నిక అన్నమాట. ఎన్నిక. పుట్టేటప్పుడు కూడా చాలా పురుషుల్లో నుంచి కణాలు బయలుదేరతాయి. ఆ స్త్రీ గర్భంలోకి వెళ్తున్నప్పుడు ఆ గర్భంలో కొన్ని కోట్ల కణాలు పరుగులెత్తుతా ఉంటాయి. కానీ ఒక్క కణమే ఆ అండమును చేరుకొని ఫలదీకరణం జరుగుతుంది. మిగతా కణాలన్నీ చచ్చిపోతాయి. ఆ రేస్ పరుగు పందెంలో ఉన్నాయి అవి. ప్రజల్లో అర్థమవుతున్నది. అన్ని జారవు. కోట్ల కణాలు ఉంటాయి. కోట్ల కణాలన్నీ చారవు, పుట్టరు. అక్కడ కూడా ఎన్నికుంది. ఎవరు పుట్టాలో. నీ భౌతిక సంబంధమైన జన్మలో ఎన్నిక ఎలా ఉన్నదో, ఆత్మ సంబంధమైన జన్మలో కూడా ఎన్నిక ఉన్నది. అందుకే దేవుడు ఎన్నుకున్న వారు ఉన్నారు. వారికి రెవల్యూషన్.
అందుకే ఇక్కడ అంటున్నాడు 24వ అధ్యాయంలో మత్తయి సువార్త మోస్ట్ ఇంపార్టెంట్ అధ్యాయం, అది చదవమన్నాను. అది ఎంతమంది చదివారో ఏమిటో కానీ ఇక్కడ మరి మందిరం గురించి మాట్లాడుతున్నాడు. మందిరం యొక్క కూల్చివేత గురించి చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? యేసే చెప్తున్నాడు. వారు ఏం చూపిస్తున్నారు? మందిరాన్ని చూపిస్తున్నారు, దాని కట్టడలు చూపిస్తున్నారు. అప్పుడు యేసు ఏమన్నాడో చూడమ్మా. అందుకాయన మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, అదేంటి? మందిరం. వాళ్ళు చూపించింది మందిరమే కదండి. హల్లెలూయా. వారు చూపించింది మందిరం అక్కడ. వాళ్ళు మందిరాన్ని చూపించారు. హల్లెలూయా. ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒక్కటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని. అంటే అది కూల్చివేయబడబోతుంది అంటున్నాడు. మందిరం కూల్చేయబడబోతుందని చెప్తున్నాడు యేసు. వాళ్ళేమో మందిరాన్ని చూపించారు, ఆ మందిరం కూల్చివేయబడబోతుంది అంటున్నాడు. ఇప్పుడు యేసు యొక్క పరిచర్య అదే జరుగుతా ఉన్నది. ఆ మందిరముగా ఉన్న యేసుని వాళ్ళు సిలువ వేయబోతా ఉన్నారు. తర్వాత ఆయన 3వ దినాన అది తిరిగి లేపబడతా ఉన్నది. మందిరము కట్టతా ఉన్నది, దేవుడి చేత కట్టబడింది. అది దేవుడే దాన్ని లేపాడు. అదే విధముగా అపోస్తులు దేవుని మందిరమై ఉన్నారు. అపోస్తుల బోధ దేవుని మందిరమై ఉన్నది. అది కూడా 325 ఐసా కౌన్సిల్ దగ్గర కూల్చివేయబడినది. మందిరము కూల్చివేయబడినది. దేవుడు చెప్తా ఉన్నాడు, ఆ మందిరాన్ని తిరిగి మరలా కడుతున్నాడు. ఆయన దేవుడే కడుతున్నాడు దాన్ని. అది కడుతుంది ఎవరయ్యా అంటే దేవుడై ఉన్నాడు. ఆ మందిరాన్ని కడుతున్నాడు క్రీస్తు అయి ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. మీరు ఎంతమంది జాగ్రత్తగా గమనిస్తున్నారు దాన్ని? హల్లెలూయా. యేసుకి ఏమి జరిగినదో సంఘానికి కూడా అదే జరుగుతున్నది. తీతు చక్రవర్తి టైంలో కోల్చివేయబడిన మందిరం తిరిగి మరలా 7వ బోర కింద తిరిగి ఆ యొక్క మందిరం కట్టబడతా ఉన్నది. ఆలయం కట్టబడతా ఉన్నది. యూదులకి ఆలయం కట్టబడుతున్నట్లయితే, భౌతిక సంబంధమైన ఆలయం కట్టబడుతున్నట్లయితే, అన్య జనులలో వధువుకి ఆత్మ సంబంధమైన మందిరముగా ఉన్న ఈ జనులు ఈ ఆలయం కూడా కట్టబడుతుంది. ఇప్పుడు దేవుడి ఆలయము మనం. ఇప్పుడు ఆలయం కట్టబడతా ఉన్నది. ఆ ఆలయంలోకి ఆయన రాబోతున్నాడు. కట్టబడిన తర్వాత ఆయన వస్తాడు. నువ్వు పాత నిబంధన నుండి చూడు, ఆలయం కడతా వచ్చాడు. ఆలయం కంప్లీట్ అయినాక ఆయన ఆలయంలో అడుగు పెడుతున్నాడు. అదే అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టడం ఆయన. ఎంతమందికి అర్థమవుతా ఉన్నది? అతి పరిశుద్ధ స్థలము అభిషేకము గురించి. ఆ వధువులోకి ఆయన రావటము అభిషేకము. ఆయన దానిలో ఆలయంలోకి రావడము. ఇది అందరికీ కాదు సంగమా, అందరికీ కాదు ఈ వర్తమానం, కొద్ది మందికి. ఇక్కడ మీరు చూచినట్లయితే ఇక్కడ నేను 7th సీల్ చూపించబోతున్నాను మీకు. ఎంతమందికి తెలుసు 7th సీలు ప్రభు అన్నిటి యొక్క ముగింపని? మనకు తెలిసిన ఆ తాళపు చెయ్యి ఎవ్వరు వదలకూడదు. అది ఏంటి? ప్రభువు యొక్క రాకడై ఉన్నది. 7th సీల్ అయి ఉన్నది. సంఘకాలాల ముగింపై ఉన్నది. బోరల ముగింపై ఉన్నది. ముద్రల ముగింపై ఉన్నది. సతమతమవుతున్న ప్రపంచం యొక్క ముగింపై ఉన్నది. పాత్రల ముగింపై ఉన్నది. అన్నిటి యొక్క ముగింపు దగ్గర 7th సీల్ ఉన్నది. ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ 3 కార్యాలు. ఒకటి, రాతి మీద రాయి నిలబడని కాలం, అక్కడ 7th సీల్ ఉండాలి. రెండవది, రాకడ సూచనలు, అక్కడ 7th సీల్ ఉండాలి. మూడవది, యుగ సమాప్తికి సూచనలు, అక్కడ కూడా 7th సీల్ ఉండాలి. ప్రతి చోట 7th సీల్. ఎంతమందికి తెలుసు రాకడ రాయి మీద రాయి నిలబడని కాలం ఏదో? హల్లెలూయా. ఆలయం కూల్చివేయబడే ముందుగానే
మరి వాళ్ళలోకి వచ్చాడా క్రీస్తు? ఆలయము మీరు చూడండి యెరూషలేము దేవాలయము ఎప్పుడు కూల్చివేయబడిందో చెప్పండి. క్రీస్తు శకం 70కి ముందు కాదండి. క్రీస్తు శకం తీతు చక్రవర్తి వచ్చే కదా 70వ సంవత్సరం. హల్లెలూయా, అర్థమవుతుంది. 70కి ముందు కాదు, క్రీస్తు శకం 70. 30లో ఏం జరిగింది? క్రీస్తు శకం 30లో ప్రైజ్ లార్డ్. క్రీస్తు శకం 30 ఆ సిలువ వేయబడిన తర్వాత 40 రోజులు భూమి మీద సంచరించిన తర్వాత అక్కడ ఏం జరిగిందయ్యా అంటే 10 రోజులకి పరిశుద్ధాత్మ మేడగదిలోకి దిగొచ్చేసినది. 50వ రోజులో పరిశుద్ధాత్మ దిగొచ్చేసినది. అంటే 7వ ముద్ర ముందుగానే తన వారిని ముద్రించినదే. పరిశుద్ధాత్మతో తన వారిని ముద్రించడం జరిగినదే. ఎప్పుడు? శ్రమ రాకముందే, తీర్పు రాకముందే, ఉగ్రత రాకముందే, ఆ యొక్క యెరూషలేము దేవాలయము కూల్చివేయబడక ముందే దేవుడు తన వారిని ముద్రించి అక్కడ నుండి పంపించేసేసాడు. ఈ రోజు అన్య ప్రపంచము కూడా అదే. సేమ్ రెండో రాకడ కూడా అదే. ఇప్పుడు రెండవ రాకడలో క్రీస్తు దిగొచ్చి ఆయన ఎన్నుకున్న వారిని ముద్రించి వారిని కళ్ళుని తీసుకొని వెళ్తాడు. అప్పుడు అన్య ప్రపంచం మీద తీర్పులో ఆ అన్య ప్రపంచం అగ్ని ద్వారా నాశనం కాబోతుంది. సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలాగ నాశనం అయ్యాయో అలాగే నాశనం కాబోతుంది. అదే యుగ సమాప్తప్పుడు కూడా. హల్లెలూయా. యుగ సమాప్తి మీకు 1000 ఏళ్ల పాలనకు ముందుగా, ఆ 3వ ప్రపంచ యుద్ధానికి ముందుగా 1,44,000 మంది ఎన్నుకోబడిన వారు ఉన్నారు అక్కడ, ఏర్పరచబడిన వారు ఉన్నారు అక్కడ. వారిని ముద్రించడానికి పరిశుద్ధాత్మ అక్కడ వచ్చి ఉన్నది. సంగమై వర్తమానము గ్రహించు, వినుటకు చెవులు గలవాడు గ్రహించునుగాక. ఇక్కడికి రాయండి. మీరు ఈ పాయింట్లు మనసులో పెట్టుకుంటేనే వర్తమానం మీకు అర్థమవుతుంది. లేకపోతే ఈ వర్తమానము సామాన్యమైన జనులకు అర్థం కాదు, గ్రహించలేరు. 181 అయితే గమనించండి. అమ్మ అక్కడ మీరు చూసారా? ఆ 3 ప్రశ్నలు చదువమ్మా. అది అక్కడ రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. రాతి మీద రాయి నిలబడకుండా పడద్రోయబడుతుంది. ఏంటది? అక్కడ ఆలయం కూల్చివేయబడుతుంది. ఇక్కడ ఏం జరగబోతుందో తెలుసా? హల్లెలూయా. ఆలయము, దేవుడు ఆలయముగా ఉన్నదాన్ని కూల్చివేస్తా ఉన్నారు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. ఖచ్చితముగా ఆలయము కూల్చివేయబడే ముందుగా దేవుడు ముద్ర ఉంది అక్కడ. 7th సీల్ ఉంది అక్కడ. ప్రభువు వారిని అక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా? అదే విధముగా ఇక్కడ కూడా అన్యజనుల మీదకి తీర్పు వచ్చే ముందుగా ఇక్కడ కూడా వధువుని ఇక్కడ నుండి పరిశుద్ధాత్మ తీసుకొని ఎత్తబాట్లోకి వెళ్ళబోతా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకు చూద్దాం. చదువమ్మా. ఆయన ఇప్పుడు జాగ్రత్తగా పట్టుకోండి. ఆయన ఒలీవ కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు, ఈ యుగ సమాప్తికి. చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఇది ఆన్ ద స్పాట్ లో విన్నదానికి, టేబు విన్నదానికి ఫుల్ డిఫరెంట్ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా వర్తమానం కాన్సన్ట్రేషన్ తో వింటేనే గ్రహించగలుగుతారండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఒలివ కొండ మీద ఏకాంతంగా కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి అసలు ఎప్పుడు జరుగుతాయి? ఏది? రాతి మీద రాయి నిలబడని కాలం ఎప్పుడు? హల్లెలూయా. రెండోది నీ రాకడకు, మూడోది యుగ సమాప్తికి సూచనలు ఏమిటి? అక్కడ 3 ప్రశ్నలు ఉన్నాయి.
ఈ 3 ప్రశ్నల ముందేం జరుగుతుంది? ప్రభువు 7th సీల్ జరుగుతుంది. ఈ 3 ప్రశ్నలకు ముందు 7th సీల్ ఉంది. రాకడలో వెళ్ళాలంటే, ఎత్తవాటిలో వెళ్ళాలంటే 7th సీల్ ఉండాలి. 7th సీల్ గురించిన ప్రత్యక్షత కనుక నీకు లేదనుకో, నువ్వు విడవబడతావు. ప్రవక్త ఒకటే అంటున్నాడు, నాకు గ్రంథము తెలియదయ్యా, కానీ గ్రంథకర్త నాకు తెలుసయ్యా అంటున్నాడు. గ్రంథము నేను ఎరగకపోయినా గ్రంథకర్తతో మాత్రం నాకు వ్యక్తిగత సంబంధం ఉంది. ఎవరా గ్రంథకర్త? క్రీస్తు. ఇప్పుడు ఆ క్రీస్తుతో నీకు వ్యక్తిగత సంబంధం ఉండాలి. ప్రజల సంగమ, ఈ విషయాలు మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే ఇక్కడ అంటున్నాడు, మూడు ప్రశ్నలు అడిగారు. 1, రాతి మీద రాయి నిలబడని కాలం. 2, రాకడ సూచనలు. 3, యుగ సమాప్తికి సూచనలు. అవునా? ఇప్పుడు రాతి మీద రాయి నిలబడని కాలం ఎప్పుడయ్యా అంటే తీతు చక్రవర్తి టైము, మందిరాన్ని కూల్చేసిన టైం. అవును కదండి? మందిరాన్ని కూల్చేసే ముందు అక్కడ ఏమున్నది? నాశనకరమైన హేయ వస్తువు. ప్రజల నాశనకరమైన హేయ వస్తువు పట్టుకుంటున్నారా? ఆలయాన్ని కూల్చే ముందు అక్కడ నాశనకరమైన హేయ వస్తువు ఉన్నది. దేవుడికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ స్థలమందు నిలబడుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. మీరు అక్కడి నుండి పారిపోండి అంటున్నాడు. అంటే ఎస్కేప్ అవ్వమంటున్నాడు. ప్రజల ఎల్లప్పుడూ తప్పించుకునే ఒక చిన్న గుంపు ఉన్నది. ప్రతి కాలంలో కూడా తప్పించుకునే ఒక చిన్న గుంపు ఉన్నది. తీర్పులోకి వెళ్లకుండా తప్పించుకునే ఒక చిన్న గుంపు ఉన్నది. నోవహు కాలంలో జలప్రలయం భూమి మీదకి వచ్చినప్పుడు, ప్రపంచం మీదకి వచ్చినప్పుడు తప్పించుకునే ఒక చిన్న గుంపు ఉన్నది. మరి ఈ కాలము కూడా అలాంటిదే అని యేసు అన్నాడు. నోవహు దినాలు ఎలాగుంటాయో మనుష్య కుమారుడు రాకడ దినాలు అలాగుంటాయి అని యేసు చెప్పాడు. ప్రజల సంగమా, పట్టుకుంటున్నారా? ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఈ 3 ప్రశ్నలు మనసులో ఉంచుకొని 181వ పేరా వైపు తిరుగుదాం. మరి నాకు సమయం కొద్దిగానే ఉన్నది, మరి జాగ్రత్తగా మీరు పట్టుకోవాలని నేను కోరుకుంటున్నా. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకోండి. హల్లెలూయా. మీరు చూచినట్టయితే యేసుక్రీస్తు 6 ముద్రల వరకు, మరి అక్కడ మనం చూస్తున్నాము 6 ముద్రల వరకు చెప్పాడు. 7వ ముద్ర యేసుక్రీస్తు కూడా వదిలిపెట్టేశాడు. ప్రజల ఉపమానాల వైపుకి తిరిగాడు. ఇక్కడ అంజూరపు చెట్టు యొక్క ఉపమానం గురించి నేర్చుకోమంటున్నాడు. మీరు చూడండి, అంజూరపు చెట్టు ఉపమానం ఏంటి? 6th సీల్ కాదా? ఇజ్రాయేల్ ప్రజలు 6వ ముద్రలోనే వారు స్వదేశానికి వెళ్తున్నారు. వారు లేతదై చిగిరించటము, ఆ యొక్క బోరలు వారిని వాగ్దాన దేశానికి తీసుకొని వెళ్తా ఉన్నాయి. అదేంటి? 6th సీల్ కాదా? అంటే ఇదేంటి? అంజూరపు చెట్టు లేతదై చిగిరించడం 6th సీల్, 6వ ముద్ర. 6వ ముద్ర కింద జరిగే కార్యాలు అవి. పట్టుకుంటున్నారా సంగమా? మరి ఆయన 7వ ముద్ర వదిలిపెట్టేసేసాడు. ఇప్పుడు మనకు కావాల్సిందేంటి? 7th సీల్. ప్రజల మరి ప్రవక్త ఇప్పుడు 7th సీల్ గురించి అక్కడ ఏం చెప్పేశాడు? ప్రకటన గ్రంథము 8వ అధ్యాయంలో ఇంచుమించు అర్ధగంట సేపు నిశ్శబ్దం. పరలోకమందు ఇంచుమించు అర్ధగంట సేపు ఏం రాయబడ్డాడా? ఇప్పుడు 7th సీల్ గురించిన వివరణ మనకు కావాలంటే ప్రవక్త ఏమంటున్నాడు? మనకి ఆ యొక్క 6th సీల్ తర్వాత ఒక అధ్యాయం ఉంది. ఆ అధ్యాయము 7వ అధ్యాయము. మనకున్నది ఆ ఒక్కటే, మనము ఆ ఒక్కదాని వైపే తిరగాలి అని ప్రవక్త ఎల్లప్పుడూ ఎక్కడికి వెళ్తున్నాడంటే ప్రకటన 7కి వెళ్తున్నాడు. ఎందుకు ప్రకటన 7కి వెళ్తున్నాడు? 6వ ముద్ర కింద ఏం జరుగుతున్నది? 6వ ముద్రలో 7 బోరలు ఊదబడ్డాయి. 7వ బోర అనేది, ప్రైజ్ ది లార్డ్, 7వ బోర అనేది ఇక్కడే ఒక పెద్ద రహస్యం ఉన్నది.
ఈ రహస్యం మీకు అర్థమైతేనే, ఈ తాళపు చెయ్యి మీరు పట్టుకుంటేనే మీరు వాక్యాన్ని చూడగలరు. 6వ ముద్రలో ఎన్ని బోరలు ఉన్నాయి? నేను అడిగిన ప్రశ్న జాగ్రత్తగా పట్టుకోండి. 6వ ముద్రలో ఎన్ని బోరలు ఉన్నాయి? మళ్ళీ అడుగుతున్నా, 6వ ముద్రలో ఎన్ని బూరలు ఉన్నాయి? ఏం తెలియదు పాస్టర్ గారు అంటారా? ఎన్ని బూరలు ఉన్నాయి? 7 బూరలు ఉన్నాయి. 6వ ముద్రలో ఎన్ని బూరలు ఉన్నాయి? 7 బూరలు ఉన్నాయి. ఇప్పుడు 6వ ముద్రలో 7 బూరలు ఉన్నాయి. ఇక్కడ 6వ ముద్రలో 6 బూరలు ఊదబడ్డాయి. ఇంకా ఒక్క బూర 6వ ముద్రలో ఉన్నది. నేను అడుగుతున్న 7వ బూర అనేది 6వ ముద్ర కింద ఉన్న బూర కాదా? నేను అడుగుతున్న ప్రశ్న, 7వ బూర అనేది, ఇంత సందేహంగా మీరు ఉన్నారు కాబట్టి అడుగుతున్నా, 7వ బూర అనేది 6వ ముద్ర కింద ఉన్న బూర కాదా? మరి ఎందుకంత డౌట్ గా చెప్తున్నారు? ఎన్ని బూరలు ఉన్నాయి అంటే ఇప్పుడు 1,44,000 మంది దేని కింద వస్తున్నారు? 6వ ముద్రలో కాదా? ఆ శ్రమల టైంలో కాదా? మరి దాని గురించిన రివల్యూషన్ లేదా? ప్రజల సంగమా, మీరు దేవునితో సహవాసం ఎక్కువగా చేస్తా ఉండండి. హల్లెలూయా. 6వ ముద్రలో నేను ఇక్కడ ఒక తాళపు చెయ్యి మీకు ఇస్తున్నాను. ఈ తాళపు చెయ్యి మీరు ఎరిగితేనే మీరు వాక్యంలోకి జ్వరబడగలరు. హల్లెలూయా. సూత్రాలు చాలా ఇంపార్టెంట్ అండి. సూత్రాలు అనేవి ఒక లెక్కకి సూత్రము చాలా ఇంపార్టెంట్. a+b² a² + b² + 2ab. ఇది ఒక సూత్రం. ఎందుకు? నీకు లెక్క ఆన్సర్ రావాలంటే ఈ సూత్రాన్ని ఉపయోగించాలి. ప్రజల అర్థమవుతుందా? 20x + 30y² = ఎంత అని క్వశ్చన్ మార్క్ పెడతాడు. నీకు దానికి ఆన్సర్ రావాలంటే నీకు సూత్రం కావాలి. ఏం సూత్రం కావాలి? a+b² ఎంత అనే సూత్రం కావాలి. ఆ సూత్రం దానికి ఆపాదిస్తే అప్పుడు ఆన్సర్ వస్తుంది. అలాగే వాక్యం దగ్గర కూడా అంతే. వాక్యాన్ని గ్రహించాలన్నా, ప్రత్యక్షత నీకు తెలియాలన్నా ఇక్కడ కొన్ని సూత్రాలు ఉన్నాయి. ప్రజల మీరు చూడండి, 6వ ముద్రలో 7 బూరలు ఉన్నాయి. అయితే 6వ ముద్రలో 7 బూరల్లో ఎన్ని బూరలు ఊదబడ్డాయి? 6 బూరలు. అంటే 2వ ప్రపంచ యుద్ధం దాకా 6 బూరలు. అంటే 2వ ప్రపంచ యుద్ధం జరిగిందా? 6 బూరలు అయిపోయాయి. 5వ బూర మొదటి ప్రపంచ యుద్ధం, 6వ బూర 2వ ప్రపంచ యుద్ధం. అంటే ఇంకా ఎన్నో బూర ఉంది? 7వ బూర 6వ ముద్ర కిందే ఉంది. ప్రవక్త ఏమంటున్నాడంటే, ఈ సూత్రం జాగ్రత్తగా పట్టుకుంటే ఈ 7వ బూర అనేది ఇటు 6వ ముద్ర కింద ఉంది. అదే విధముగా 7వ బూర అనేది 7వ ముద్ర కింద కూడా ఉన్నది. ఎలా చెప్తున్నావు పాస్టర్ గారు? 7వ ముద్ర అనేది అన్నిటి యొక్క ముగింపు. సూత్రం పట్టుకుంటున్నారా? 7వ ముద్ర అనేది అన్నిటి యొక్క, అంటే ఇప్పుడు బూరల యొక్క ముగింపు ఏదో చెప్పండి. 7వ బూర, 7వ బూరే బూరల ముగింపు. అంటే 7వ బూర దగ్గర ఏముండాలి? 7వ ముద్ర ఉండాలి. అంటే 7వ ముద్ర అనేది 7వ బూర. 7వ బూర 7వ ముద్ర. అంటే 6వ ముద్రలో ఉన్న బూరలు అనేవి 7వ బూర అనేది 6వ ముద్ర కింద ఉంది. అదే విధముగా 7వ ముద్ర కింద కూడా ఈ 7వ బూర అనేది ఉన్నది.
సంగమా పట్టుకుంటున్నారా? హల్లెలూయా. ఇప్పుడు నీకు 7వ బూర కింద ఏం జరుగుతుందో రాయబడింది. 7వ బూర కింద ఏం జరుగుతుందో రాయబడింది. ఇప్పుడు 7వ బూర కింద 7వ ముద్ర ఉంది. అంటే 7వ ముద్ర 7వ బూర కింద ఉంది కాబట్టి 7వ బూర నీకు అర్థమైతే ఆ అర్థం చెప్పు నిశ్శబ్దంలో ఏం జరిగిందో నీకు అర్థమవుతుంది. ఇది నువ్వు గ్రహించాలి. సంగమా, ఏదో చిన్న చిన్న ఉపమానాలు ఆ కథలు చెప్పుకునే టైం కాదు ఇది. పౌలు గారు ఏమన్నారమ్మా? పౌలు గారు ఆ లేఖనం, మీరు పాలు తాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినవలసిన వారు కారణ. పౌలు గారి టైంలో అదే ఎక్కడ హెబ్రీ కదమ్మా, తీయమ్మది హెబ్రీ 10 చూడమ్మది 5 సారీ హెబ్రీ 5:12 అమ్మా. చూడమ్మా. కాలమును బట్టి చూచితే కాలం బట్టి చూస్తే సంఘం ఎలా ఉండాలండి? బోధకుల స్థితిలో ఉండాలి. హల్లెలూయా. హెబ్రీలకు రాస్తూ పౌలు గారు రాస్తున్నాడు, కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎలా ఉండాలి? బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో అసలు ఆలు మొదటి మూల పాఠాలంటే ఏంటి? ABCDలు ఆలు. దేవోక్తులు అంటే ఏంటి? దేవుడి వాక్యం. లోకంలో చదువు గురించి కాదు, లోకంలో వ్యాపారాల గురించి కాదు, లోకంలో ఎలా డబ్బు సంపాదించాలా ఇది కాదు, ఏ విధముగా మనం బిల్డింగ్స్ కడదామో ఇది కాదు, లోక సంబంధమైన జ్ఞానం కానే కాదు. దేవోక్తులు అంటే ఇది పూర్తి వ్యతిరేకం, లోకానికి పూర్తి వ్యతిరేకం ఇది. ప్రజల్లో దేవోక్తులు అంటే దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం అంటే దేవుని వాక్యం ఏమైనది? కరువైపోయింది. మీరు చూడండి అండి, మీరు జాగ్రత్తగా చూడండి. ఎక్కడంటే ఇది ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము. ఆమోసు 8:11 అనుకుంటా. చూడమ్మా, 11 8:11 చూడమ్మా. రాబోవు దినములలో దేశములో క్షామం అంటే ఏంటి? కరువు. క్షామం అంటే కరువు, అవును కదా? రాబోవు దినములలో అంటే ఎవరు రాస్తున్నారు? ఇది ఆమోసు రాస్తున్నాడు. రాబోవు దినముల్లో దేశములో నేను క్షామం పుట్టితును. అది అన్నపానాలు అంటే ఏంటి? బాహ్య సంబంధమైన శరీరానికి ఉండటానికి ఇల్లు, తినటానికి ఫుడ్, అర్థమవుతుందా? కట్టుకోవటానికి బట్ట, దీని గురించి కాదంటున్నాడు. అర్థమవుతుందా? అదేమంటున్నాడమ్మా? అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము. అంటే అన్నపానాల ద్వారా వచ్చిన క్షామం కాదు అది. అది నీ శరీర సంబంధమైన క్షామం కాదు. అన్నపానాలంటే మనము భౌతిక సంబంధమైన దేహానికి కావలసిన ఆహారం. ఈరోజు అందరి దగ్గర ఉందా? లేదా? ఏమో పాస్టర్ గారు ఈరోజు ఒక్క పూట కూడా గడవటం కష్టంగా ఉంది పాస్టర్ గారు అంటారా? మనకు సమృద్ధిగా ఉంది లేదా? అబ్బో, 5 స్టార్ హోటల్కి వెళ్ళి తింటున్నారు. దేవుడికి వైపు కలుగురు కాక. అన్నపానాల వల్ల కరువు కాదు అంటున్నాడు. ఈరోజు సమృద్ధిగా అన్నపానాలు ఉన్నాయి, కానీ కరువు దేనికి కరువు? యెహోవా మాట వినకపోవుట వల్ల కరువు క్షామముగా ఉండును.
అది వాక్య కరువు అంట. వాక్యం గురించి ప్రజలు శ్రద్ధ వహించరంట. ఈ రోజు మనము భౌతిక సంబంధమైన ఆహారం కొరకు ప్రయాసపడినట్టుగా వాక్యం కొరకు ప్రజలు ప్రయాస పడతల్లా. నేనేం తిట్టుకోండి, ఎక్కడ తిట్టుకున్నా పర్వాలా, బయటికి వెళ్ళి తిట్టుకున్నా పర్వాలా, నేను వాక్యం చెప్తున్నా. అక్కడ ఉందో లేదో చూడు. లేకపోతే పాస్ గారు లేని వాక్యం చెబుతున్నారేంటి అని చొక్కా పట్టుకో. ప్రజల ఆడ ఉంది. యెహోవా మాట వినకపోవుట వల్ల అంటే యెహోవా మాట వినటం లేదంటే అర్థం ఏంటి? ఆయనకి ఇవ్వాల్సిన సమయం ఇవ్వటల్లా. ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వటల్లా, దొంగిలించేసేతనం. ప్రజల దాన్ని కూడా వ్యాపారం కోసమో వేరొక దానికోసమో హెచ్చిస్తున్నాం. ప్రజల వాక్యం గురించిన శ్రద్ధ పెట్టుకోవటల్లా. మీరు ఏమైనా అనుకోండి, ఉన్నది చెబుతున్నా. యెహోవా మాట వినటం లేదు అన్నాడు. అందుకే ఆ ప్రజలు ఆత్మీయంగా కరువుతో ఉన్నారు. ఆ భౌతిక సంబంధమైన కరువు కాదు. వాళ్ళకి కావాలంటే మంచి మంచి బట్టలు వేసుకొని ఉండొచ్చు, కోట్లు కూడా వేసుకొని ఉండొచ్చు ధరించి. ప్రజల మనము యేసుకు సమయం ఇవ్వనప్పుడు మన జీవితం వృధా. ఎంత సంపాదించిన ప్రయోజనం ఏంటండి? బ్రతుకుతున్నది యేసు కోసం, జీవించేది యేసు కోసం. నిన్ను ఎత్తబాటుకు తీసుకెళ్లేది డబ్బు కాదు కదా, ఎత్తబాటుకు తీసుకెళ్లేది వాక్యం. నీ దేహాన్ని మార్చేది వాక్యం. ఆ వాక్యానికి మనము సమయాన్ని ఇవ్వనప్పుడు, కేటాయించినప్పుడు, నువ్వు 190 పెట్టు దాని వెనకాల, దేవుడు తీర్పరి. దేవుడే తీర్పరి. ప్రజలా దేవుడికి మహిమ కలుగును గాక. ఎన్నైనా పెట్టుకో, అవన్నీ పక్కన పెట్టేయటమే. వాక్యమే ప్రథమ స్థానం. యేసు చెప్పినది కూడా అదే. పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నీ ప్రభువుని ఆరాధించు. అది మొట్టమొదటి ఆజ్ఞ. అదే ఇక్కడ వాక్యం కూడా చెబుతుంది. కానీ జనులు సమయాన్ని ఇవ్వటంలా, దేవుడికి సమయాన్ని కేటాయించటం లేదు, ఇవ్వటం లేదు. అందుకే క్షామం. దేవుడు ఆజ్ఞలు గైకోటల్లా, దేవుడు కట్టడలు గైకోటల్లా, ఆచారాల వైపుకి తిరిగిపోయాం, సిద్ధాంతాల వైపుకి తిరిగిపోయాం. యెహోవా ఎలాగో సెలవిచ్చుతున్నాడనే మాటని మనము గైకోలేకపోతున్నాం. ఎక్కువగా ప్రార్థనలో, ఆన్లైన్లో ఉండలేకపోతున్నాం, ఉపవాస కూడికల్లో ఉండలేకపోతున్నాం, దేవుడి కొరకు హెచ్చించి రహస్య గదిలో ప్రార్థనలు చేయలేకపోతున్నాం. ఎంతమంది చేస్తున్నారు వ్యక్తిగతంగా? ఎంతమంది వ్యక్తిగతంగా మీ జీవితాల్లో ఆ క్రీస్తును కలుసుకుంటున్నారు? హల్లెలూయా. క్షామం. ఒక్కరోజు భౌతిక సంబంధంగా అన్నం తినకపోతేనే దీనికి ఆకలి అయితే, మరి వాక్య ఆహారం భుజించనప్పుడు నువ్వు ఎంత ఆకలితో ఉండాలి? ఆదివారం మొదలుకొని మళ్ళీ ఆదివారం తింటున్నావంటే అసలు నీలో ఉన్న నరాలన్నీ ఏమై ఉండాలి? చచ్చిపోయి ఉండాలి. రోజు తినాలి. ప్రతి నిత్యము దేవునితో వ్యక్తిగత సంబంధం ఉండాలి. కేటాయించాలి. ఎన్ని పనులున్నా పక్కన పెట్టి దేవుడి కొరకు, వాక్యం కొరకు సమయాన్ని కేటాయించాలి. బిజీ షెడ్యూల్ అయిపోయింది మనకి అందరికీ. ఇదేంటంటే బిజీ లోకం కాబట్టి బిజీ షెడ్యూల్. ప్రజల దేవుడి కొరకు సమయాన్ని కేటాయిద్దాం. పాస్టర్ గారు ఇలాగ చెబితే మేము నీ సంఘానికి గుడ్ బై పాస్టర్ గారు, ఏం పర్వాలా, ఒక్కరున్నా కానీ, లేకపోతే స్తంభాలకైనా చెప్తా. అది సత్యం. మనం దేవుడికి సమయాన్ని కేటాయించినప్పుడు మన భక్తి దేవుడు మెచ్చుతాడా అండి? మీరే చెప్పండి నాకు, మెచ్చుతాడా అండి? ప్రజల
అందుకే అంటున్నాడు, కాలమును బట్టి చూస్తే. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఎన్నో వచ్చినామమ్మా? 12వ వచ్చినామా? కాలమును బట్టి చూస్తే. చూసారా అండి, ఒక పిల్లాడికి ఆహారం పెడుతున్నప్పుడు ఎదుగుతూ ఉంటాడు. హల్లెలూయా. ఎదిగి 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 ఎన్ని రోజులైనా 1వ తరగతిలోనే ఉన్నాడు అనుకో, వాడు ఎదుగుతున్నాడు కానీ వాడి చదువు రావట్లే, వాడికి మైండ్ మెచ్యూరి అవ్వటల్లా, ఏమి ప్రయోజనం లేకుండా పోతా ఉన్నదనుకో, ఉపయోగం ఏదన్నా ఉందా? ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు గడిచిన వాడు కాలే రావటం లేదనుకో, ఉపయోగం ఏంటండి? మీకు అర్థమవడానికి చెబుతున్నానండి. భౌతిక సంబంధంగా ఒక వ్యక్తి ఆలు రాకపోతే వాడు చదవలేడు. ఇది ఆని అక్షరం గుర్తుపట్టలేదనుకో, వాడు చదవగలుగుతాడా? అదే విధముగా ఆత్మ సంబంధమైన సంగతులు కూడా ఉన్నాయి అంటున్నాడు. భౌతిక సంబంధంగా ఉన్న ప్రతిదీ కూడా ఆత్మ సంబంధమైన దానికి నిదర్శనంగా ఉంది. ప్రజలా, మీరు చూడండి, భూమి మీద 3 వంతులు నీరు, 1 వంతే భూమి. నమ్ముతారా? మరి ఈ శరీరం ఎక్కడి నుండి తీయబడింది? భూమిలో నుండి తీయబడినది. మరి ఈ శరీరానికి కూడా ఏం కావాలి? 3 వంతులు నీరు కావాలి, 1 వంతే ఫుడ్ కావాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? 3 వంతులు ఫుడ్ ఇస్తున్నాం, 1 వంతు నీరు ఇస్తున్నాం. ఇది భూమి నుండి వచ్చింది. 3 వంతులు నీరు కావాలి బాడీకి, 90% నీరు కావాలి. కానీ ఇస్తున్నామా? మన ఆహార స్టైల్ మార్చేసాం, మన జీవన స్టైల్ మార్చేసాం. అది భౌతికంగా నువ్వు చూడు. ప్రజల్లా, దేవుడికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందా? ఎంతమంది గ్రహిస్తున్నారో? హల్లెలూయా. మన శరీరంలో వాటర్ అందకపోతే నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది. హల్లెలూయా. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వాటర్ అందకపోవటం ద్వారాగా. మీరు ఒకటి చెప్పమంటారా? మనము ఒక ట్రాక్టర్ నడుపుకుంటే వెళ్తున్నాం, కారు నడుపుకుంటే వెళ్తున్నాం, దానిలో వాటర్ అయిపోతే ఏం జరిగిద్ది? ఏం జరుగుతుంది? అది వాటర్ అయిపోయి కూడా నడుపుతున్నావు నువ్వు, దాంట్లో ఏం పోయాలి మనం? కూలింగ్ అవటానికి, ఆ ఇంజిన్ కూలింగ్ అవటానికి వాటర్ పోయాలి. అలాగే నడుపుతా ఉన్నావు అనుకో, వాటర్ అయిపోయినా కానీ నడుపుతున్నావు అనుకో, పొగలు చేస్తాయి మొత్తము. అదంతా ఏమవుతుంది అంటే, అట్టాగే నడుపుతూ వెళ్తే పేలిపోతుంది, లేచిపోతాయి. అంతే మన బాడీ కూడా. రేడియేటర్లో వాటర్ ఎలాగ అవసరమో దానికి, మన బాడీకి కూడా వాటర్ అవసరం, వాక్యం అవసరం. ఆత్మీయంగా మనము ఎదగాలన్నా వాక్యం అనేది అవసరం. ఎత్తబాటుకి వాక్యం అవసరం. ప్రజలా, మనము వాక్యంతో మనం జీవిస్తున్నామా? వాక్యంతో నడుస్తున్నామా? హానోకు నడిచాడు, వాక్యంతో నడిచాడా? మరి ఈ చివరి దినాల్లో వధువని పిలువబడుతున్న మనము కూడా నడవాలని కోరుకుంటున్నా. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొట్టమొదట పిల్లాడికి నేర్పించేదేంటి? మొట్టమొదట పిల్లాడికి నేర్పిస్తారు. బళ్ళోకి వెయ్యంగల్నే వాడికి నేర్పిస్తారు. అయ్యే కదండి, బళ్ళో వెయ్యంగల్నే అబ్బాయి 5వ తరగతి లెసన్ చెబుతారా? 1వ తరగతి లెసన్ చెబుతారా? చెప్పండి, మీరే చెప్పండి. బళ్ళో వెయ్యంగల్నే పిల్లాడిని తీసుకెళ్ళిపోయి 10వ తరగతి లెసన్ 5వ తరగతి లెసన్ చెప్తారా? వాడికి ముందు వాళ్ళు గుర్తుంచుకోవాలి, గుర్తుపట్టాలి వాడు. అవునా కదా? అందుకే అంటున్నాడు, దేవోక్తులలో మొదటి మూల పాఠములు. ఇంతకీ మూల పాఠాలు ఏంటో తెలుసా? మీకు చూపిస్తా, అది కూడా మూల పాఠాలు ఏంటో. మూల పాఠాలు ఏంటి అంటే, మీకు ఆన్సర్ ప్రశ్న రావాలి కానీ మీకు అసలు మూలోపదేశాలు ఏంటి, మూల పాఠాలు ఏంటి తెలియాలా వద్దా? మీరు అదే హెబ్రీలకు రాసిన పత్రిక మీరు చూడండి, 11వ అధ్యాయం 11:10 ఉందిగమ్మా అక్కడ చూడమ్మా. హెబ్రీలకు రాసిన పత్రిక
ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఎక్కడండి అది? 6వ అధ్యాయమేనండి, ఇక్కడే ఉందండి. ఇక్కడ 6వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి మనం 5వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాము. 6వ అధ్యాయంలోనే ఉన్నది, జాగ్రత్తగా పట్టుకోండి. కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి మారు మనస్సు పొందుటయు. ఒకటేంటి చెప్పండి? మారు మనస్సు. అదే కదండి స్టార్టింగ్. ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి రావాలంటే అతడికి ఏం కావాలి? మారు మనస్సు. పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తునాల బాప్తిజం, అవునా? పరిశుద్ధాత్మ అనే వరం పొందుకోవటం. పట్టుకుంటున్నారా? మారు మనస్సు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధ. చూసారా అండి? ఇవన్నీ ఏంటి? మూలపాఠములు, మూలోపదేశాలు. దేవుని యందలి విశ్వాసమును బాప్తిజాలు గూర్చిన బోధ, హస్త నిక్షేపణ, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశాలు మాని సంపూర్ణుల మగుటకు. ఇప్పుడు మనం కావాల్సింది సంపూర్ణతలోకి వెళ్ళాలి. క్రీస్తు యొక్క సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. అర్థమవుతుందా? ఎల్లప్పుడూ ఆ మూలోపదేశాల దగ్గరే ఉంటే మనము సంపూర్ణతలోకి వెళ్తామా? ఈ రోజు సంఘము మూలోపదేశాల దగ్గర ఆగిపోయింది. బలమైన ఆహారం తినడానికి ఇష్టపడతల్లా. అందుకే 5వ అధ్యాయంలో చెప్తున్నాడు 12, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠాలు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కాని బలమైన ఆహారము తినగలిగిన వారు కారు. మరియు పాలు తాగు ప్రతివాడు. ఇప్పుడు చెప్పండి, మీరు ఏ స్టేజీలో ఉన్నారు? పాలు తాగే పిల్లాడి దగ్గరికి యేసుక్రీస్తు రావటల్లా. ఏమండి, ఎవరన్నా పాలు తాగే పిల్లల్ని పెళ్లి చేసుకుంటారా ఏంటి? మీరు చెప్పండిలే. భౌతికంగా ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే ఆ స్త్రీ ఏమవ్వాలి? ఎదగాల, మెర్చరీ అవ్వాలా? ఎదగాల వద్దా? పాలు తాగే పిల్ల దగ్గరికి వచ్చేసి అమ్మ నేను నిన్ను చేసుకుంటారా అంటారా? అది అలాగా అసాధ్యము. ఆత్మీయంగా ఇది కూడా అంతే. హల్లెలూయా. మీరేమవ్వాలి? మీరు ఆత్మీయంగా ఎదగాలి. ఆత్మ సంబంధంగా పాలు తాగే స్థితిలో మీరుంటే ఎత్తబాటులో వెళ్ళలేరు. సంగమా, ఎంతమంది గ్రహిస్తున్నారు? ఎంతమంది ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉన్నారు? ప్రజల పాలు తాగే స్థితిలో ఉండి మేము ఎత్తబాట్లు వెళ్తాం, మేము ర్యాప్చర్లో వెళ్తాం, ఆయన నా పెళ్లి కుమారుడు, ఆయన నా భర్త. నువ్వు ఇంకా పాలే తాగుతున్నావు. ఏడ బలమైన ఆహారం తింటున్నావు? నీకు ముద్రలు తెలియాలి, బోరలు తెలియాలి, పాత్రలు తెలియాలి, ఉరుములు తెలియాలి. అవి బలమైన ఆహారం. ప్రజల ఆ 7 ముద్రల యొక్క ప్రత్యక్షత బలమైన ఆహారం. నువ్వు అది భుజించాలి. ఇంకా అంటున్నాడు, కింద చూడమ్మా, చదువమ్మా, కంప్లీట్ చదువు. చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కాని బలమైన ఆహారం తినగలిగిన వారు కారు. మరియు పాలు తాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయములో అది
ఇప్పుడు ఆ వ్యక్తికి అనుభవం లేదు. 7వ బోర అంటున్నాడు, ఇటు 7వ ముద్ర కింద ఉందంటున్నాడు, ఇటు 7వ బోర అనేది 6వ ముద్ర కింద కూడా ఉందంటున్నాడు. ఇదేంటి 6వ ముద్ర కింద 7వ ముద్ర కింద 2 ముద్రల కింద ఎలా ఉంటుంది? వాడు పాలు తాగుతున్నాడు. ఎదకల బలమైన ఆహారము పాలు తాగేవాడికి పెట్టామనుకో, వాడు చచ్చి ఊరుకుంటాడు. రీసెంట్గా నేను ఈడ కబేలా కాడ సువార్త చెప్పడానికి వెళ్తే నాగమ్మని ఒక ఆమె ఉంది. వాళ్ళ కొడుకు కోడలు ఏం జరిగిందంటే, వాళ్ళ పిల్లలకంట పుట్టాడు కదా అని ఆ యొక్క అన్నప్రాసన అయిన తర్వాత ఇంట్లో చికెన్ కూర తెచ్చుకున్న చికెన్ కూర మటన్ కూర తెచ్చుకున్నారు. పిల్లాడికి ఒక ముక్క పెట్టేశారు. పాలు తాగే పిల్లాడికి ఏం పెట్టేసేసారు? వాడు చచ్చిపోయాడు. వాళ్ళే చెప్పారు నాకు. హల్లెలూయా. పాలు తాగేవాడికి బలమైన ఆహారం పెడితే అదే జరుగుతుంది. ఇప్పుడు సంఘము ఎత్తబాట్లో వెళ్ళాలంటే పాలు తాగాలా, బలమైన ఆహారం తినాలా? అంటే బలమైన ఆహారం తినాలంటే మీరు పాలు తాగే స్థితిలో ఉంటే చచ్చిపోతారు. మీరు ఎదగాలి, మీరు గ్రోత్ అవ్వాలి. మీరు ఎదిగితే కదా క్యాచ్ చేసేది ఆ విషయాలు. ఎదగంది మీరు ఎలా క్యాచ్ చేస్తారు? ఎన్ని సంవత్సరాలైనా పాలు తాగుతా ఉంటే ఎలా ఎత్తబడతారు? ఎన్ని సంవత్సరాలు తాగుతారు పాలు? క్రైస్తవులుగా పుట్టి బాప్తిజం తీసుకొని ఎన్ని సంవత్సరాలైంది? ఎన్ని సంవత్సరాలు పాలు తాగుతున్నారు? తల్లి దగ్గర పద్దాక తాగుతూ ఉంటారా ఏంటి? అంటే పద్దాక తాగుతా ఉంటారు. బాప్తిజం తీసుకుంది 20 సంవత్సరాలైంది, ఇంకా పాలు తాగుతున్నట్టు సిగ్గుండాలి. ఇంకా మూలోపదేశాల్లో ఉన్నారంటే సిగ్గుండాలి. ఎదగలేదు. ఇంకా మనం ఎదగాలి, గ్రోత్ అవ్వాలి. ఆత్మీయంగా మనం ఎదగాలి. అవునా కాదా అండి? ఎన్ని సంవత్సరాలైనా నాకు ఇంకా పాలు తాగుతానే ఉంటానయ్యా. అరే నాయన, నీకు 15 సంవత్సరాలు వచ్చినా ఇంకా తల్లి దగ్గర పాలు తాగుతూ ఉంటావా? ఏమంటది లోకం అలాంటి వ్యక్తిని? దేవుడి దగ్గర కూడా ఆత్మీయంగా కూడా అంతే. మనల్ని దేవుడు క్రీస్తు యొక్క సంపూర్ణతలోకి, క్రీస్తు యొక్క పరిపూర్ణతలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాడు. ప్రజల క్రీస్తుకు కలిగిన ఈ సంపూర్ణత మనమును పొందుకోవాలని ప్రజల అందుకంటున్నాడు. చదువమ్మా. మరియు పాలు తాగు ప్రతివాడు శిశువే గనక నీతి వాక్య, ఇది నీతి వాక్య ఆత్మ సంబంధమైందండి. ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నా నేను. ఆత్మ సంబంధంగా ఇంకా నువ్వు మూలోపదేశాల దగ్గర ఉన్నట్టయితే నువ్వు ఎత్తబాటులో వెళ్ళలేవు. ఎత్తబాటులో వెళ్ళాలంటే నువ్వు అక్కడి నుండి ముందుకెళ్ళాలి. మూలోపదేశాలు మాని ముందుకెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు ఎదగాలి, ఆత్మీయంగా గ్రోత్ అవ్వాలి, వాక్య విషయంలో అనుభవ జ్ఞానం సంపాదించుకోవాలి. ప్రజల అందుకంటున్నాడు నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు, ప్రజల వయస్సు వచ్చిన వారు, ఏ కాలములో వయసు వచ్చేది? చివరి కాలం. అది పుట్టుకతోనే మాంసం తినేది ఒక జీవి. అది పుట్టుకతో పాలు తాగదది. మీరు చూడు, 4 జీవులు ఉన్నాయి. 4 జీవులలో మరి సింహము మొదటి జీవి. పుట్టినప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళి పాలు తాగిద్ది. రెండవ జీవి చెప్పండి, దూడ. అది పుట్టినప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళి పాలు తాగిద్ది. మూడవ జీవి చెప్పండి, మనుష్య ముఖము వంటి ముఖము కలిగిన జీవి. మనుష్యుడు కూడా పుట్టినప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళి పాలు తాగుతాడు. కానీ 4వ జీవి ఉన్నదే, అది పక్షిరాజు. అది పుట్టిందంటే దానికి పాలు కాదు కావలసింది, బలమైన ఆహారం. అది పుట్టుటతోనే బలమైన ఆహారం కావాలి.
ఎక్కడైనా చూడు పక్షిరాజు పాలు తాగిందేమంటారు. ఎక్కడైనా చూడు. ఈ కాలం అందుకే మన కాలాన్ని పక్షిరాజు కాలంతో పోల్చాడు. ఈ వాక్యము గ్రహించాలంటే పక్షిరాజు అభిషేకం కావాలి, పక్షిరాజు ఆత్మ కావాలి. అప్పుడే నువ్వు ఈ సంగతులు గ్రహించగలుగుతావు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? వయసు వచ్చిన వారు. అందుకే ఆయన పెళ్లి కుమారుడుగా పెళ్లి కూతురు కోసం వచ్చాడు, పెళ్లి కుమార్తె కోసం వచ్చాడు, కానీ బేబీ కోసం రాలా. అప్పుడే పుట్టిన బిడ్డ కోసం రాలా. హల్లెలూయా. పెళ్లి కూతురు అంటే ఆమె ఎదిగినది, అవునా కదా అండి? అదే విధముగా ఇక్కడ వయసు వచ్చిన వారు అనే రెండవ ఫుట్నోట్స్ లో వాళ్ళు వాక్య విషయంలో పరిపూర్ణతలోకి వెళ్తున్నారు. ఈరోజు మనకు కావలసింది ఇది. నీకు సంపాదించుకోవాల్సిన ధనం ఇది. నువ్వు సంపాదించుకోవాల్సిన ధనము భౌతిక సంబంధమైనవి కావు. గుడిసెలో ఉన్నా గాని ఈ ధనం దొరికిందంటే చాలు. అబ్రహాం డేరాల్లో ఉన్నాడు, గుడిసెల్లో ఉన్నాడు, అవునా కాదా అండి? ఆయనకి ఆత్మ సంబంధమైన ధనము కోరాడు. ఈరోజు మనము కూడా కోరాల్సిన ధనం ఏంటి అంటే ఇదిగో ఇక్కడ రాయబడింది. మనమేం కోరుతున్నాం? దీన్ని పక్కన పడేస్తున్నాం, లోకములో ఉన్నదాన్ని కోరుతున్నాం, అక్కడే విఫలమైపోతున్నాం. ప్రజల మన యొక్క నాడనేది, మన యొక్క విధానం అనేది కరెక్ట్ గా లేదు, సరి చేసుకోవాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు వయసు వచ్చిన వారు అంటే ఇక్కడ పరిపూర్ణులు అన్నాడు. వాక్య విషయంలో మీరు పరిపూర్ణులుగా ఉండాలి. ఎలా ఉండాలి? పరిపూర్ణులుగా ఉండాలి. వింటున్నామా? దీని కొరకు తాపత్రపడుతున్నామా? దీన్ని నేర్చుకోవాలని ఆశ ఉందా? దీని గురించిన ప్రత్యక్షత కావాలని తపనుందా? పట్టుకుంటున్నారా? హల్లెలూయా. అభ్యాసము చేత మేలేంటి కీడేంటి, ఏది మేలు ఏది కీడు ఎప్పుడు వివేచిస్తావు? వాక్య విషయంలో నువ్వు పరిపూర్ణత చెందితే అప్పుడు నువ్వు మేలేదో కీడేదో అభ్యాసం అంటే గ్రంథము ధ్యానం చేయటం ద్వారా, గ్రంథాన్ని అధ్యయనం చేయటం ద్వారాగా ఒక స్టూడెంట్ మాస్టర్ దగ్గర ఉండి ఎలా నేర్చుకుంటా ఉంటాడో అదే విధముగా దేవుని యొక్క ప్రత్యక్షతలు నేర్చుకోవటం ద్వారా, పొందుకోవటం ద్వారా మనము కూడా ఏం జరుగుతుంది? మేలేంటి కీడేంటి వివేచించుటకు ఇప్పుడు మన జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఈ జ్ఞానేంద్రియాలు ఏం కావాలి? సాధకం చెయ్యాలి. సాధకము చెయ్యబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము. అందుకే ఈమె లోకానికి తీర్పు తీర్చిద్ది, దేవదూతలకు కూడా తీర్పు తీర్చిద్ది. కారణం ఏమిటి? ఈమె మేలేదో కీడేదో వివేచించుటకు సాధకము చెయ్యబడిన జ్ఞానేంద్రియాలు పొందుకుంది. హల్లెలూయా. అర్థమైందా? ఒక లాయర్ ఉన్నాడు, లేకపోతే ఒక జడ్జి ఉన్నాడు, తీర్పు ఇవ్వాలంటే వాడు ఏం సాధకం చేయకుండా వెళ్ళిపోయి ఒక మోటివాడిని కూర్చోబెడతారు అక్కడ. వాడు ఆ స్థానానికి వెళ్ళాలంటే ఎంత ఎడ్యుకేషన్ చదవాలి, దాంట్లో ఎన్ని మెలకువలు తెలియాలి. అదే విధంలో లోకానికి మనం తీర్పు తీర్చాలంటే ఈ పరిశుద్ధ గ్రంథము గురించి ఎంత మెలకువలు, ఎంత అనుభవ జ్ఞానము కావలసి ఉన్నదో. ఏమి తెలియకుండా మనల్ని తీసుకెళ్లిపోయి సింహాసనం మీద కూర్చోబెడతాడా? అలా చెప్పే బోధకులు ఉన్నారంటే నిన్ను మోసగిస్తున్నారు. వధువు జ్ఞానము కలిగినది, వధువు వాక్యము ఎరిగినది,
ప్రత్యక్షత ఎరిగినది, వ్యక్తిగతంగా దేవునితో సంబంధం కలిగి ఉన్నది. సంబంధం లేనిది కాదు వధువు. వధువు అని పిలువబడుతున్నామే దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నది. అందుకే మనం ఇక్కడికి వచ్చేద్దాం. నేను ముగించేస్తారా? ప్రజల చాలా అద్భుతమైన విషయాలు. హల్లెలూయా. సరే చూడండి, ఇక్కడ అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకోనండి. అంజూరపు కొమ్మ లేతదై చిగిరించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపముగా ఉన్నదని తెలుసుకోండి. అంటే ఇదేంటది? 6వ ముద్ర. పట్టుకుంటున్నారా? 6వ ముద్ర. 6వ ముద్రలో బోర్లు ఊదబడ్డాయి. ఆ యొక్క 4 బోర్లు ప్రకృతి మీదకి వెళ్ళిపోయాయి. తర్వాత 5వ బోర, 6వ బోర, మొదటి ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధం, వాళ్ళు యూదులు చంపబడ్డారు. ఆ శ్రమ తదనంతరము ప్రపంచానికి వెళ్ళిన చెల్లా చెదురైన యూదులందరూ కూడా తిరిగి వారి స్వదేశానికి వస్తా ఉన్నారు. అదే అంజూరపు చెట్టు లేతదై చిగురించటం. ప్రజలు అంటున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి, వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన, ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు సమీపమనే ద్వారం దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి. 7th సీల్, 7th సీల్ ద్వారము దగ్గరే, సమీపమునే. మరి లవదేక కాలపు వాగ్దానం చూడు. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను, నాతో అతడు కలిసి. ఏంటది? 7th సీల్. 7వ సంఘ కాలములో 7th సీల్, 7వ ముద్ర. 7వ సంఘ కాలములో 7వ ముద్ర. సంగమా పట్టుకుంటున్నారా? హల్లెలూయా. ఇక్కడ అన్యజనుల దగ్గర ప్రభు యొక్క రాకడ, అదే యూదుల దగ్గర ప్రభు యొక్క రాకడలో హల్లెలూయా 7వ బూర కింద 7వ ముద్ర. 7వ బూర కింద 7వ ముద్ర. 7వ సంఘకాలము క్రింద 7వ ముద్ర ఎలాగున్నదో 7వ బూర కింద 7వ ముద్ర అలాగున్నది. హల్లెలూయా. ఈ సంగతులు గ్రహించండి. నెక్స్ట్ వారం ఇది చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడో చూడ, ఆయన సమీపం ద్వారం దగ్గర ఉన్నాడని. ఇదే 7th సీల్. వారు ఆయన అడిగిన చివరి ప్రశ్న ఇక్కడే. ఇదే 3వ పాయింట్. ప్రపంచము యొక్క ముగింపుకు సూచనలేంటి? అదేనా యుగ సమాప్తికి సూచనలు? ప్రపంచం యొక్క ముగింపుకు సూచనలేమిటి? అదేనా 3వ ప్రశ్న. ఇప్పుడు ప్రపంచం యొక్క ముగింపు అంటే ఏంటి? 7వ బూర. 7వ బూర కింద ఏముండాలి? 7వ ముద్ర. 7వ బూర కింద 7వ ముద్ర. ప్రభు యొక్క రాకడ దగ్గర ఏముండాలి? 7వ సంఘకాలం కింద 7వ ముద్ర. రాకడ సూచనలు 7వ సంఘకాలం కింద 7వ ముద్ర. 7వ బూర కింద 7వ ముద్ర. ప్రపంచం యొక్క ముగింపు. రాతి మీద రాయి నిలబడని కాలం. హల్లెలూయా కింద 7వ ముద్ర. మొదటి రాకడలో సంగమా పట్టుకుంటున్నారు ఈ విషయాలు. నమ్మని వారి మీదకి తీర్పు వచ్చింది, యూదులందరి మీదకి. అక్కడ 7వ ముద్ర ఉందా లేదా? ఆయనే కదండి 7వ ముద్ర. యేసుక్రీస్తే కదండి, ప్రభువే కదండి 7వ ముద్ర. మరి మొదటి రాకడలో ప్రభు రాలేదా? మరి నమ్మని వారి మీదకి తీర్పు వచ్చింది, అవునా కదా? 2వ రాకడలో కూడా అంతే. ఇప్పుడు 7వ సంఘాలలో 7వ ముద్ర. 7వ ముద్ర ద్వారా వీళ్ళు ముద్రించబడతా ఉన్నారు. పరిశుద్ధాత్మదే ముద్రించబడతా ఉన్నారు. నమ్మని వారి మీదకి తీర్పు వస్తా ఉన్నది. పెద్ద పెద్ద అయ్యగారులకెళ్ళి చూడకు, వ్యక్తిగత రెవల్యూషన్ కావాలి. చాలా మంది విఫలమవుతుంది అక్కడ. నీకు దేవునికి మధ్య వ్యక్తిగత రెవల్యూషన్ కావాలి. ప్రజల కొంతమంది సంఘాలు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్తున్నారు? ఈ పాస్టర్ కంటే ఆ పాస్టర్ బాగా చెప్తాడు, ఆ పాస్టర్ కంటే ఆ పాస్టర్ బాగా చెప్తాడు. ఇప్పుడు 4-5 సంఘాలు మారిపోతున్నారు. అలా
మెసేజీల్లో జరుగుతున్న కార్యాలు. సంగమా, నీ కొరకు నియమించబడిన కాపరి ఎవరో చూడు. కాపరి దగ్గర నమ్మకంగా ఉండు. వ్యక్తిగత రెవల్యూషన్ పొందుకో. సరిచేసుకొని దేవుడితో నడువు. ఎత్తబాటుకి వెళ్తాం. ఎన్ని సంఘాలు తిరిగినా ఉపయోగాలు లేవు. ఏమన్నా ప్రయోజనం ఉండిద్దా? నీకు దేవుడికి రెవల్యూషన్ లేకుండా, వ్యక్తిగత ప్రత్యక్షత లేకుండా ఎన్ని సంఘాలు తిరిగిన ప్రయోజనం ఏదన్నా ఉండిద్దా? ప్రజల ఎందుకంటే మెసేజీల్లో జరుగుతున్న గలిబిళ్ళు నేను చూస్తున్నాను. మెసేజీల్లో ఎంత గందరగోళాలు జరుగుతున్నాయి, అంత గందరగోళాలు జరుగుతున్నాయి. మనము వ్యక్తిగతంగా దేవుని దగ్గర నిలబడాలి. దేవుడి దగ్గర నుంచి రెవల్యూషన్ పొందుకోవాలి, ప్రత్యక్షత పొందుకోవాలి. నీ కాపరి ఎవరు? ఆయనే నియమిస్తాడు. అక్కడికి ఆయనే తీసుకెళ్తాడు. అక్కడే నువ్వు ఉండిపోవాలి. ప్రవక్త ఒకటి చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా? మన ప్రైమ్ మినిస్టర్ తప్పు చేశాడని ప్రైమ్ మినిస్టర్ కాకుండా పోతాడా అని అడిగాడు. ఏదైనా తప్పు చేశాడు అనుకో ప్రైమ్ మినిస్టర్, అతడు ప్రైమ్ మినిస్టర్ కాకుండా పోతాడా? ఆయన ప్రైమ్ మినిస్టరే. అదే విధముగా ఒక సంఘ కాపరి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు పడినా గానీ ఆయన సంఘ కాపరి కాకుండా పోడు. దేవుడి ఎన్నికలో ఉన్నాడు, ఏర్పాటులో ఉన్నాడు. ఇచ్చినది ఆఫీసు మనిషి కాదు, దేవుడు. సంఘ కాపరిగా ఎన్నుకొన్న ఆఫీసు ఇచ్చినది దేవుడు, అభిషేకించినది దేవుడు, నిలబెట్టినది దేవుడు, రెవల్యూషన్ ఇస్తుంది దేవుడు. సంగమా, పట్టుకుంటున్నారా? ఈ వాక్య ప్రత్యక్షత మీద నిలబడండి. వాక్యం కొరకు నిలబడండి. వర్తమానం కొరకు నిలబడండి. దేవుణ్ణి అడగండి, ప్రార్థన చెయ్యండి. ప్రజల్లా దేవునికి మనకి వ్యక్తిగత సంబంధం ఉండాలి. ప్రజల వ్యక్తిగతంగా కలుసుకోవాలి దేవుడు. అప్పుడు ఈ సంగతులు మనం ఈజీగా గ్రహిస్తాం. ప్రజల పాలు తాగే శిశువు ఈ సంగతులు గ్రహించాలంటే గ్రహించలేడు. ఇది 7వ ముద్ర అనేది సామాన్యమైన విషయాలు కావివి. మనం గ్రోత్ అవ్వాలి. కాదు కదా సంఘానికి చెప్పకుండా ఉందామా అంటే సంఘము గ్రోత్ అవ్వదు. ఇంకెప్పుడు చెప్తారు? ఎత్తబాటులో దగ్గరలో ఉండి ఈ సంవత్సరమో వచ్చే సంవత్సరమో తెలియదు, అన్ని సూచనలన్నీ నెరవేర్పులోకి వచ్చాయి, అన్ని నెరవేర్పులోకి వచ్చాయి, ఇంకా ఈ బలమైన ఆహారం ఎప్పుడు చెప్తారు? 25 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా సంఘము ఈ విషయాలు చెప్పకుండా మాకు ఆలే నేర్పించండి అంటా ఉంటే సరిపోతుందా? ఎంతకాలమైనా ఆలే నేర్పిస్తా ఉంటే సరిపోతుందా? గ్రోత్ అవ్వద్దా? సంఘము మెచ్యూరి అవ్వద్దా? పరిపూర్ణతలోకి వెళ్ళొద్దా? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు కలిగి ఉండద్దా? ఇక్కడ అందుకే అంటున్నాడు అభ్యాసము చేత. ఏమంటున్నాడమ్మా? వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులు వివేచించుటకు సాధకమైన జ్ఞానేంద్రియములు. ప్రజలా ఆ జ్ఞానేంద్రియాలు కావాలి. సాధకమైన జ్ఞానేంద్రియాలు కలిగిన వారు, హల్లెలూయా, వారికే బలమైన ఆహారం. ప్రజలా వారే ఎత్తవాట్లోకి వెళ్ళేది. దేవుడికి మహిమ కలుగునుగా. పౌలు ఈ కాలంలో ఉన్న వారిని చూశాడు, మన కాలంలో వారిని చూశాడు. పౌలు కాలంలో వాళ్ళు ఆ రెవల్యూషన్ అందుకోలేకపోతున్నారు. ప్రజలా అందుకే మీరు పాలు తాగే శిశువులు అంటున్నాడు. కానీ ఈ కాలం వచ్చేదలికే పాలు తాగే శిశువులుగా ఉండరు. పక్షిరాజు కాలం ఇది. పక్షిరాజు ఆడపాలు తాగిద్ది చెప్పండి నాకు? అది పుట్టుటతోనే బలమైన ఆహారం. ఎందుకో తెలుసా? దేవుడు వాక్యాన్ని హృదయములో ఉంచి పంపించేసేసాడు. నీ లోపల వాక్యం ఉన్నది, బయట వస్తున్న వాక్యం, నీ లోపల ఉన్న వాక్యము రెండు కలుసుకుంటున్నప్పుడు అక్కడ ఉరుములు వస్తాయి, అక్కడ మెరుపులు వస్తాయి, అక్కడ ధ్వనులు వస్తాయి. పట్టుకుంటున్నారా? కాబట్టి గమనించండి. నెక్స్ట్ వారం మనం చూద్దామండి ఈ ప్రశ్న. ఇది ప్రపంచం యొక్క ముగింపుకు సూచనలు ఏంటని అడిగాడు. ఇది చూద్దామండి. మీరు యూదులను చూచినప్పుడు మరియు మీరు
ఈ ఇతర కార్యాలు నెరవేరుట చూచినప్పుడు ఏమి జరగవలసిందో మీరు ఎరుగుతారు. అంటే ఇప్పుడు సంఘాన్ని ఎటువైపు చూడమంటున్నాడు? యూదుల వైపుకి. ఎందుకు? గడియారం ఇజ్రాయెల్ కాబట్టి. అనే జనులకు గడియారం ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలు కాబట్టి. ఇప్పుడు మీరు యూదులను చూచినప్పుడు యూదులతో మాట్లాడుచున్నాడు దేవుడు. ఇప్పుడు గమనించండి, ఆయన ఏ గుంపుతో మాట్లాడుతున్నాడు? అన్యులతోనా యూదులతోనా? యూదులు. చూసారా, 7వ బోర కింద మాట్లాడుతుంది ఎవరితో? ఈ యుగ సమాప్తి అప్పుడు మాట్లాడుతుంది ఎవరితో? యూదులతో. ఇప్పుడు మీకు కొంచెం క్లారిఫై అయిందనుకుంటే నెక్స్ట్ వారం 184వ పేరా నుండి చూద్దాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వరుసగా ప్రార్థించండి. యూదులని మనకు సూచనగా పెట్టాడు. మీరు ఈ విషయాలు జాగ్రత్తగా పట్టుకోవాలి. హల్లెలూయా. సరే, ప్రార్థన చేద్దాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక.